ప్రియమైన స్నేహితులారా, మీ అందరికీ వందనాలు. చరిత్రలో మానవాళి కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన గొప్పతరుడు యేసుక్రీస్తు గురించి మనం ఈరోజు చర్చించుకోబోతున్నాం. ఆయన మరణం కేవలం ఓ త్యాగమే కాదు, అదొక పునీతమైన ప్రేమకు, పాపానికి విమోచనకు మరియు మన జీవాలకు ఆశాజ్యోతిగా నిలిచింది. ఆయన మరణం తర్వాత కూడా ఆయన సందేశం, ఆత్మికత మరియు శక్తి మానవ జీవితాలకు శాశ్వతంగా మార్చి ఉంచింది. మనం ఆ గొప్ప ప్రేమను మరింత లోతుగా తెలుసుకుందాం. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ప్రపంచం మొత్తం స్పందించినట్లు కనిపించింది. పరిమాణాలు ఎన్నో జరిగాయి. భూమి కంపించింది, సమాధులు తెరుచుకున్నాయి, దేవుని ప్రణాళిక అమలు అయ్యింది. ఈరోజు మనం యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత జరిగిన ముఖ్య సంఘటనలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మొట్టమొదటిగా మత్తయి సువార్త 27:51. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బ్రద్దలాయెను. ఇక్కడ 51 యేసు చనిపోయిన వెంటనే ఆ పరద అనేది పైనుండి కింద వరకు చీలిపోయింది. ఇది దేవుని ఆజ్ఞతో దేవునికి మానవులకు మధ్య ఉన్న విభేదాన్ని తీసేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మనం దేవునితో నేరుగా సంబంధం కలిగించుకోవచ్చు. రెండవదిగా మత్తయి సువార్త 27:52-53. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. ఇక్కడ రెండవదిగా వచ్చేసరికి ఈ పరిశుద్ధులు, అదేవిధంగా ఎవరెవరైతే చనిపోయారో వారందరూ సమాధులన్నీ తెరవబడి వారు ఎక్కడికి వెళ్ళారు? పరిశుద్ధ స్థలం అనేటువంటి జెరూసలేముకి వెళ్ళినటువంటి వారిగా ఉన్నారు. చనిపోయినటువంటి వారందరూ నడుచుకుంటూ ఆ పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కనిపించినటువంటి వారిగా కనపడుతున్నారు. మూడవదిగా మత్తయి సువార్త 27:54. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్నవారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. చివరిలో ఈయన దేవుని కుమారుడని చెప్పుకొని ఉన్నారు అంటున్నాడు. ఎవరు? ఈ సంఘటనలన్నీ చూసిన రోమా శతాధిపతి ఇతడు నిజంగానే దేవుని కుమారుడు అని ప్రకటించాడు. ఇది యేసు దేవుని కుమారుడని స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఆ రోమా శతాధిపతి కూడా దేవుని కుమారుడు ఇతడే, యేసువే దేవుని కుమారుడని నమ్మినటువంటి వాడిగా ఉన్నాడు. నాలుగవది మత్తయి సువార్త 27:57-60. యేసు శిష్యుడిగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింప ఆజ్ఞాపించెను. యోసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకొని నా క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. యూదా అధికారుడు యోసేపు అనే అతను పిలాతు దగ్గర పర్మిషన్ తీసుకొని యేసు శరీరాన్ని కొత్త సమాధిలో ఉంచాడు. యేసు మరణాన్ని గౌరవించి దీన్ని చేయడం ఎంతో ముఖ్యమైనదని అతడు అనుకున్నాడు కాబట్టి ఈ విధంగా చేసినటువంటి వాడిగా ఉన్నాడు. ఐదవదిగా మత్తయి సువార్త 27:62-66. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయు ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు, కావలివారున్నారు గదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఇక్కడ 62-66 ఇక్కడ వారు భయపడుతున్నటువంటి వారుగా ఉన్నారు. అక్కడ రోమా వారంతా భయపడిపోయి ఆ సమాధి చుట్టూ గస్తీ కాసినా కానీ దేవుని ప్రణాళికను ఆపలేకపోయింది యేసు చనిపోయిన తర్వాత. చివరిగా మత్తయి సువార్త 28:1-6 యేసు యొక్క పునరుద్ధానం గురించి ఉంటుంది. 3వ రోజు యేసు మరణాన్ని జయించి పునరుద్ధానం పొందాడు. దేవదూత చెప్పారు, ఇక్కడ చూడండి, ఆయన బ్రతికి ఉన్నాడు. ఈ సంఘటనలు క్రైస్తవ విశ్వాసానికి మూలం.
ఈ సంఘటనలన్నీ ఎప్పుడు జరిగినాయంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన కొరకు, నీ కొరకు, నా కొరకు మరణించిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు, ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటనలన్నీ యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాతే జరిగాయి. ఈ సంఘటనలను యేసు మరణం, పునరుద్ధానం ద్వారా మనకు శాశ్వత జీవితానికి మార్గం కల్పించాయని చూపిస్తున్నాయి. మీకు ఈ వీడియో ఉపయోగకరం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ప్రభు స్వరంను సబ్స్క్రైబ్ చేయండి.